ఇక కాంగ్రెస్ నేతలు పనిగట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి ఈటెల రాజేందర్. అభివృద్ధిని చూసి ఓర్వలేకే విమర్శలు చేస్తున్నారన్నారు. కరీంనగర్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని శ్రీరామ్ సాగర్ నుంచి నీటిని విడుదల చేసినట్టు చెప్పారు. 140 కోట్లతో కాలువలు మరమ్మతు చేసి గతంలో ఎన్నడూ లేని విధంగా కరీంనగర్ జిల్లాలో చివరి ఆయకట్టుకు నీరందిస్తున్నామన్నారు. బడ్జెట్ తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా డబుల్ బెడ్రూమ్ నిర్మాణాలు ప్రారంభిస్తామన్న ఈటెల అవినీతికి తావు లేకుండా చూస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పురాతన ఉంటుంది. మేము ఎదురు బడ్జెట్ స్వచ్ఛని చెప్పి తెలిసి పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం, ధర్నాలకు పిలువడం మీ అనైతిక పద్ధతికి నిదర్శనం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మంచిని మంచాలండి, మంచి కానప్పుడు చెందాలి, అది ప్రతిపక్షాల బాధ్యత. కానీ చావుకు పెళ్లికి ఒకే డప్పు అనే పద్ధతుల్లో అధికారం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ అధికారం లేకపోతే జీవించలేదు కాబట్టి అధికారం పొందంటే ఆ మైకంలో ఏడు పడుతుందే మాట్లాడతాం, ఏడు పడుతుందే నమ్ముతాం భావనగా ఉండడం మీ దిగజారుగా నిదర్శనం.